అందరికీ నమస్కారం అండి. ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మగవాళ్ళు పిల్లలకి అందరికీ హోటల్ స్టైల్లో వేసుకునే దోశలు అంటే బాగా ఇష్టం అండి. అలాంటి దోశలు ఇంట్లో కూడా రావాలంటే ఆడవాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదండి. నేనైతే కనుక ఇదిగోండి ఈ ఫస్ట్ ఉంది కదా, మా వాళ్ళు ఐరన్ దోశ తవా అనమాట. రెండోదేమో క్యాస్టర్ ఐరన్ దోశ తవా అనమాట. మూడోదేమో మా వాళ్ళను నాన్ స్టిక్. ఆ తర్వాతదేమో వాడి అలా అయిపోయింది అనమాట నాన్ స్టిక్. అది కూడా ఇంత ఖర్చు అనమాట. ఇక్కడ నుంచి రెండో చూసారా, అదైతే అన్నిటిలో కల్లా ఎక్కువ కాస్ట్లీది అనమాట. ఇంత కష్టమో కాకుండా మనం చేసే దాంట్లో పెనాలదే తప్పు ఉండదండి. పిండి కూడా మంచి తయారు చేసుకోవాలి. ఆ పిండి ఎలా ఉండాలో చూపిస్తున్నానండి. చూడండి, మినపప్పు ఒక గ్లాసుడు తీసుకున్నానండి. గ్లాసు తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇది సపరేట్గా నానబెట్టుకోవాలండి. తర్వాత మనం ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం తీసుకోవాలండి. 3 గ్లాసులు అన్నమాట. మూడు గ్లాసులు. ఇది స్టోర్ బియ్యమేనండి, మెత్తగా ఉంటాయని. ఇట్లాగా 3 గంటలు కానీ 5 గంటలు కానీ నానబెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం మెంతులండి, కొంచెం చూపిస్తా ఉండండి. స్పూనులు అలా ఏం కాకుండా చేతితో కొన్ని అనమాట. స్పూన్తో అనుకుంటే ఒక చిన్న స్పూన్ అండి. నేనైతే బియ్యంలో వేసి నానబెడతాను. ఇంకా కొంచెం అటుకులు అనమాట. ఈ 2 స్పూన్లు ఉంటాయండి, ఎక్కువగా వేయకూడదు. ఇదేంటంటే మనం గ్రైండర్ వేస్తామనగా ఒక పావు గంట ముందు నానబెట్టుకోవాలండి. ఈ పిండిను ఈ బియ్యంతో పాటు నానబెట్టకూడదు. గ్రైండర్ వేసేటప్పుడు పావు గంట ముందు నానబెట్టాలన్నమాట. ఇంకా కొంచెం పచ్చెనగపప్పు కూడా వేస్తారు, కానీ మా ఇంట్లో పచ్చెనగపప్పు వాడమండి. వాటర్ పోసి నానబెట్టానండి 2 విడివిడిగా. ఇదిగోండి, అటుకులు అయితే కనుక ముందే కడుక్కున్న తర్వాతే నానబెట్టాలండి. ఇదిగోండి, కడిగేసిన తర్వాత 2 కలిపేస్తాను. ఒకటి ఎక్కువగా తక్కువగా నలగకుండా ఉండిద్దండి గ్రైండర్లో వేసినప్పుడు. ఇదిగోండి, బాగా స్మూత్గా ఇట్లాగనమాట గ్రైండ్ పెట్టేయాలి. ఇదిగోండి, గిన్నె తీసుకున్నప్పుడు గిన్నెలోకి సగానికే తీసుకోవాలండి పిండి. ఇదిగోండి, పొంగిపోయిద్ది, లేకపోతే డబ్బాలు కూడా పగిలిపోయి బయటకు వచ్చేస్తాయండి. ఇదిగోండి, అంత వెళ్తూ వరకు కొంచెం వెళ్తూ వరకు 2వ రోజు వరకు పొంగిందండి. రాత్రి నానబెడితే పొద్దున వరకు ఉంచుతానమాట నేను. ఇంకా ఇదిగోండి, కొంచెం ఉప్పు వేసుకొని పొద్దున్న అట్లేసుకునేటప్పుడు కలిపానండి. కొంచెం టైట్గా ఉంటే పిండి కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి. ఇదిగోండి, ఇంకా అట్లయితే వేసాను. ఇంకా పెనానికి అంటుకోకుండా ఇలాగ నీట్గా వస్తాయి అన్నమాట. నా వీడియోలు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.